అమ్మ, సమ్మర్ హాలిడేస్ ఇచ్చి చాలా రోజులవుతుంది కదా. మనం కూడా అందరిలాగే అమ్మమ్మ వాళ్ళ ఊరు వెళ్దామమ్మా. నువ్వేంటి అసలు ఏం మాట్లాడటం లేదు? అవునమ్మా, అందరూ వాళ్ళ వాళ్ళ ఊర్ల నుంచి మన ఊరు వాళ్ళ అమ్మమ్మ వాళ్ళ ఇళ్ళకి వచ్చారు. మీరేంటి మీ అమ్మమ్మ వాళ్ళ ఇంటికి వెళ్ళలేదు అని మమ్మల్ని రోజు షేమ్ షేమ్ అంటున్నారమ్మా. మనం కూడా అమ్మమ్మ వాళ్ళ ఇంటికి వెళ్దామమ్మా. వెళ్దాం నాన్న, కాకపోతే ఇప్పుడు కాదు, అది కొద్ది రోజులు పోయిన తర్వాత. ఇంకా హాలిడేస్ 10 days ఉన్నాయి అన్నప్పుడు అమ్మమ్మ వాళ్ళ ఇంటికి వెళ్ళి ఆ 10 days ఉండి బాగా ఎంజాయ్ చేసేద్దాం. ఇప్పుడే వెళ్తే వాళ్ళకు కూడా ఇబ్బంది అవుతుంది కదా. పో అమ్మా, నువ్వెప్పుడు ఇంతే చెప్తావు, కానీ తీరా హాలిడేస్ 2 రోజులు ఉన్నాయన్నప్పుడు అలా తీసుకువెళ్ళి ఇలా తీసుకొస్తావు. అందరు పిల్లలు చూడు ఇంత హాయిగా అమ్మమ్మ వాళ్ళ ఇంటికి వెళ్తున్నారు. నేను ఈ రోజు నుంచి నీతో అస్సలు మాట్లాడను. ఇంతలో సౌందర్య భర్త సురేష్ వస్తాడు. ఏంటి అసలు ఇక్కడ ఏం జరుగుతుంది? ఏంటో పిల్లలిద్దరూ కోపంగా కనిపిస్తున్నారు. ఏమైంది సౌందర్య? అది నాన్న, సెలవులకి అమ్మమ్మ వాళ్ళ ఊరు వెళ్దామంటే ఇప్పుడు కాదు, కొద్ది రోజులు పోయిన తర్వాత వెళ్దామంటుంది. మన వీధిలో పిల్లలందరూ వాళ్ళ వాళ్ళ అమ్మమ్మ వాళ్ళ ఇళ్ళకి సెలవులకి వెళ్ళిపోయారు. మేం మాత్రమే ఉన్నాం. ఇంట్లో చాలా బోర్ కొడుతుంది. అమ్మేమో ఇప్పుడు వెళ్ళటం కుదరదు అంటుంది. అమ్మతో నువ్వైనా చెప్పొచ్చు కదా నాన్న, మమ్మల్ని అమ్మమ్మ వాళ్ళ ఊరు తీసుకెళ్ళమని చెప్పి. ఏమైంది సౌందర్య? పిల్లలు అంతలా అడుగుతుంటే ఎందుకని నువ్వు తీసుకుని వెళ్ళడం లేదు? మీ అమ్మ వాళ్ళ ఇంటికి వెళ్ళడం నీకు ఇష్టమే కదా, అక్కడేమీ ఇబ్బంది లేదు కదా. పిల్లల్ని తీసుకుని ఒక 10 రోజులు అలా సరదాగా అమ్మ వాళ్ళ ఇంటికి వెళ్ళిరా. తర్వాత మనం ఏదన్నా ఎగ్జిబిషన్కి కూడా వెళ్దాము. అలాగేనండి. సరే పిల్లలు, మనమిక ఊరు వెళ్తున్నాం. మీరు కొంచెం అలా బయటికి వెళ్ళి ఆడుకోండి. నేను నాన్నతో కొద్దిసేపు మాట్లాడిన తర్వాత మీకు ఏ విషయం చెప్తాను. అదేంటండి, అన్నీ తెలిసి కూడా మీరు ఇలా మాట్లాడుతున్నారు? మా వదిన సంగతి మీకు తెలుసు కదా. మా వదినకి నేనంటేనే అస్సలు పడదు. నన్ను మా అమ్మ అన్నయ్య ప్రేమగా చూసుకుంటే ఇంకా అంతే, ఇంట్లో ఇంకా గొడవలే గొడవలు. అంత గొడవల్లోకి పిల్లలను తీసుకుని వెళ్ళటం అవసరమా చెప్పండి? అన్నయ్య అమ్మ అంటే నా వాళ్ళు కాబట్టి నాపై ప్రేమ చూపిస్తారు. వదినకి నాపై ప్రేమ ఎందుకుంటుంది? నువ్వు అలా అనుకోవడమే తప్పు సౌందర్య. మీ వదిన కమలకి నువ్వంటే ఇష్టం లేదని నువ్వెలా అనుకుంటున్నావు? కాకపోతే నువ్వు నచ్చడానికి కొంత సమయం పడుతుంది అంతే. బంధాలనేవి మనమే కలుపుకుంటూ పోవాలి, కానీ ఇలా ఎక్కడికక్కడ వదిలేస్తూ పోతే బంధాలనేవి నిలబడవు. కాబట్టి నా మాట విని నువ్వు మీ అమ్మ వాళ్ళ ఇంటికి వెళ్ళు. 1 వారం తర్వాత నేను అక్కడికి వస్తాను. ఇష్టం లేకపోతే నాతో కలిసి వచ్చేయి. పిల్లలకు కూడా వాళ్ళ ఆశ నెరవేరినట్లుంటుంది. సరేనండి, మీరు ఇంతలా చెప్తున్నారు కాబట్టి నేను వెళ్తాను. కానీ అక్కడ నాకు ఉండాలనిపించకపోతే నేను ఫోన్ చేసిన వెంటనే మీరు వచ్చి నన్ను తీసుకొని రావాలి. చూడు సౌందర్య, ఏ ఆడపిల్ల కూడా పుట్టింటి నుంచి వెంటనే రావాలని కోరుకోదు. అక్కడ పరిస్థితులేవి బాగోకపోతే నువ్వు ఖచ్చితంగా నాకు ఒక ఫోన్ చేసిన వెంటనే నేను వచ్చి నిన్నిక్కడికి తీసుకొని వస్తాను అని భర్త మాటివ్వడంతో సౌందర్య తల్లికి ఇంకా అన్నకి ఫోన్ చేసి వస్తున్నట్లు చెప్పి బయలుదేరి వెళ్తుంది. ఎన్నాళ్ళయిందమ్మా నిన్ను చూసి. కాంతమ్మ ఇలా బాధపడుతూ ఉంటుంది. ఒక్కగానొక్క కూతురివి. ఎప్పుడో ఒకసారి కానీ ఈ ముసలి తల్లిని చూడ్డానికి రావు. చిన్నప్పటి నుంచి అల్లారు ముద్దుగా పెంచుకున్నాను. నన్ను చూడకుండా నీకు ఎలా ఉండాలనిపిస్తుంది? నా మనవడు మనవరాలు చూడు ఎంత పీక్కుపోయారో. పాపం ఈ అమ్మమ్మ మీద దిగులు పెట్టుకుంటున్నట్టున్నారు. చూడు ఎలా పెట్టుకున్నారో మొహము. వీళ్ళ కోసం నేను రాత్రన్నంగా చాలా పిండి వంటలు చేశాను. అవన్నీ లోపల గదిలో ఉన్నాయి. వెళ్ళి తినండి అమ్మా అని మనవడు మనవరాలికి చెప్తుంది. అమ్మా,
ఇప్పుడు అవన్నీ ఎందుకే? ఇప్పుడే కదా వచ్చాము, ఇంకా 10 రోజులు ఉంటాము. ప్రేమంతా ఒక్కరోజే చూపించేయకు, 10 రోజులు కూడా ప్రేమ చూపించాలి. నువ్వింకా ఆపవే. నువ్వు నీ ఎటకారాలును. మీరెళ్ళండి పిల్లలు, మీ అమ్మ అట్లాగే అంటది కానీ 10 రోజులు కాదు, 10 సంవత్సరాలైనా సరే నా కూతురి మీద, నా కూతురి పిల్లల మీద నాకు ప్రేమ ఎప్పటికీ తగ్గిపోదు. ఎప్పటికీ నువ్వు చిన్నప్పుడు ఎలా ఉన్నావో నీ పిల్లల్ని చూస్తుంటే నాకు నువ్వే గుర్తొస్తున్నావే. అలాంటిది నాకు ప్రేమ ఎలా తగ్గిపోతుంది? నువ్వు మరీను మాట్లాడతావు. అది సరే కానీ అమ్మా, వదిన ఇంట్లో లేదా? ఇల్లంతా ఇంత ప్రశాంతంగా ఉంది, వదిన అసలు ఎక్కడా కనిపించడం లేదు. వదిన ఉంటే ఇల్లు ఇంత ప్రశాంతంగా ఉండదు కదా, ఏదో ఒకటి మాట్లాడుతూ ఉంటుంది. ఈ పాటికి నా దగ్గరికి వచ్చి ఏదో ఒక సూటిపోటి మాట అంటూనే ఉంటుంది కదా. ఎందుకు లేదమ్మా, రాణిగారికి ఉదయం 11 అయినా కానీ తెల్లారదు కదా. బెడ్ కాఫీ ఇచ్చి నిద్ర లేపితే కానీ లేవదు. మీ అన్నయ్య ఏమో నువ్వు వస్తున్నావని నీకోసం చికెన్ తీసుకురావడానికి మార్కెట్కి వెళ్ళాడు. వాడు లేడు కదా, ఇక దాని ఇష్టారాజ్యం, ఇష్టం వచ్చినంతసేపు పడుకుంటుంది. అది వండినప్పుడు ఒక ముద్దేస్తే తింటాను, లేకపోతే నేనే వండుకొని తింటాను. చేసేదేముందమ్మా, కోరి తెచ్చిపెట్టాడు కదా కొరువిని నెత్తి మీద, అనుభవించక తప్పదు. వాడి ప్రేమ పెళ్ళి మధ్యలో అన్నయ్యని ఎందుకంటావమ్మా? అన్నయ్యకు మాత్రం ముందు వదిన ఇలాంటిదని తెలిసి ఉండదు. ప్రేమించేటప్పుడు అందరూ మంచిగానే ఉంటారే, వదిన మన ఇంటికి వచ్చిన తర్వాతే ఇలా తయారయ్యింది. అన్నయ్య నువ్వు నన్ను ఇంతగా ప్రేమగా చూసుకోవడం వదినకి ఇష్టం లేదు, అందుకే ఇలా ప్రవర్తిస్తుంది. అదంతా నాకు తెలిసే. అన్నయ్య ముందు ఒకలా ఉంటుంది, నా ముందు ఇంకోలా ఉంటుంది. నీ ముందు ఇంకా చెప్పాల్సిన అవసరమే లేదు. అయినా కానీ నా బాధ్యత ప్రకారం వెళ్ళి ఒకసారి పలకరించి వస్తానమ్మా, లేదంటే దెప్పి పొడుస్తుంది కదా. మనకు అవసరం అంటావాని అదే వస్తుందిలే కిందకి, మన పని మనం చూసుకున్నాము. ఇప్పుడు దాన్ని పలకరించకపోతే నీకేమన్నా ఆస్తి తరిగిపోతుందా ఏంది? నాకు అర్థం కావట్లేదు. అమ్మా, వదిన ఎలాగో మారదని మనకి తెలిసినప్పుడు మనమే ఎందుకు మారకూడదు? మనం మనలా ఉందాం, వదిన మారినప్పుడే మారుతుంది. ఇప్పుడు వచ్చిన నష్టం ఏముంది? నేను ఇంటికి వచ్చాను, ఒక్క మాట వెళ్ళి ఎలా ఉన్నా వదిన అని అడుగుతాను, అందులో తప్పేముందమ్మా. పద వెళ్దాం. అలా బెడ్రూమ్లోకి వెళ్ళి వదిన కమలని సౌందర్య ఇలా పలకరిస్తుంది. ఏం వదిన ఇలా ఉన్నావు, బాగున్నావా? నిన్ను చూసి చాలా రోజులవుతుంది, అందుకే నిన్ను చూడాలనిపించి వచ్చాను వదినా. ఇలాగూ సమ్మర్ హాలిడేస్ కదా, పిల్లల్ని కూడా తీసుకొని వచ్చాను. పిల్లలు కింద ఆడుకుంటున్నారు. బాగానే ఉన్నానమ్మా, బాగుండబట్టే కదా నువ్వు నన్ను ఇలాగ నీ ముందు చూడగలుగుతున్నావు. లేకపోతే నన్ను చూడ్డానికి ఏదో ఒక హాస్పిటల్ బెడ్ దగ్గరికి రావాల్సి వచ్చేది. ఇప్పటి వరకు బాగానే ఉన్నాను, ఇక నుంచి మీరు వచ్చారు కదా, ఇంకా ఆలోచించాలి. ఏందే కమలా నువ్వు మాట్లాడేది? ఇక నుంచి వీళ్ళు వచ్చారు కదా అంటే ఇప్పుడు నువ్వేమన్నా వాళ్ళకి గొడ్డు చాకిరీ చేస్తున్నావా ఏంది? నా బిడ్డ వచ్చినప్పటి నుంచి కష్టపడి దాని పనులన్నీ అదే చేసుకుంటుంది. ఏదో తల్లిని అన్నని చూడకుండా ఉండలేక ఇక్కడికి వస్తుంది, కానీ నువ్వు చేసే పనులకి అది అసలు ఇక్కడికి రాకూడదు. అత్తయ్య, మీరెందుకంత సీరియస్ అవుతున్నారు? అయినా ఆడబిడ్డని పుట్టింటికి రావద్దని ఎంత కఠినమైన దాన్ని ఏం కాదులే. నేను వచ్చేటప్పుడు ఖాళీ చేతులతో వచ్చావా, ఏమన్నా తీసుకొని వచ్చావా? మా పుట్టింటికి నేను వెళ్తే ఒక్క బ్యాగుతో వెళ్ళి 4-5 బ్యాగులతో తిరిగి వస్తాను. నీకు తెలుసా, మా అమ్మ నాకు అన్ని పంపిస్తుంది. అలాంటిది నువ్వు నీ అన్నయ్యని చూడ్డానికి వచ్చేటప్పుడు ఖాళీ చేతులతో ఎలా వచ్చావు? తను ఖాళీ చేతులతో వచ్చిందని నీకెట్టా తెలిసే? తను సూట్ కేసు కింద పెట్టొచ్చింది. అది నీ కోసం చీర, వాడి కోసం ప్యాంటు షర్టు, పిల్లలకి తినడానికి అన్నీ తీసుకొని వచ్చింది. నువ్వు ఎట్టా పడితే అట్టా మాట్లాడమాకు. సరేలే అత్తయ్య, ఏదో ఆడపడుచు అన్న చనువుతో ఏదో కొంచెం
హాస్యం చేశానంతే. దానికే అంత కోప్పడాలా ఏంటి? సరే, మీరు వెళ్ళండి, నాకు బాగా తలనొప్పిగా ఉంది, నేను కొద్దిసేపు పడుకొని వస్తాను అని దుస్కారంగా మాట్లాడుతుంది కమల. సౌందర్య మొహం చిన్నబుచ్చుకుంటుంది. తర్వాత కొద్దిసేపటికి కమల కిందకి వచ్చి, చూడు సౌందర్య, నాకు నీకోసం అన్ని వంటలు చేయాలని చాలా ఆశగా ఉంది, కానీ నేను ఏమీ చేయలేని పరిస్థితి. ఉదయం నుంచి తల చాలా నొప్పిగా ఉందమ్మా. అయినా మీ అన్నయ్యకి నీ వంటలంటే చాలా ఇష్టం. ఈరోజుకి నువ్వు వంట చేస్తావా అని ప్రేమగా అడుగుతుంది. దానికి సౌందర్య కొంచెం ముభావంగా, సరే వదినా, నా పుట్టింట్లో నేను వంట చేసి కూడా చాలా రోజులవుతుంది కదా, ఈరోజు అన్నయ్యకి, అమ్మకి, నీకు నా చేతి వంట వండి పెడతానని చాలా సంతోషపడుతుంది సౌందర్య. వెంటనే కాంతమ్మ, ఒసే పిచ్చి సౌందర్య, మీ వదిన కావాలని తను రెస్ట్ తీసుకొని నీతో అన్ని పనులు చేయించుకుంటుంది. ఆ సంగతి నీకు తెలియక దానికి అన్ని పనులు చేస్తున్నావు. అదేమీ లేదమ్మా, నాకు ఈరోజు మీ అందరికీ వంట చేసి పెట్టాలని అనిపించింది, అందుకే వంట చేస్తున్నాను. అంతకు మించి ఇక్కడ ఏమీ లేదు, నువ్వేమీ బాధపడకు, ఈ ఒక్కరోజే కదా అని తల్లికి సర్ది చెప్పి సౌందర్య వంటగదిలోకి వెళ్తుంది. వంటగదిలో వంట చేస్తున్న సౌందర్య దగ్గరికి అన్నయ్య రాము వస్తాడు. ఏమో సౌందర్య, బాగున్నావా? నిన్ను చూసి ఎన్ని రోజులవుతుందో. ఫోనుల్లో మాట్లాడమే కానీ కనీసం 3-4 నెలలన్నా అవుతుంది నువ్వు ఇంటికొచ్చి. అయినా నువ్వు వంటగదిలో ఏం చేస్తున్నావమ్మా? మీ వదిన ఎక్కడికి వెళ్ళింది? అది అన్నయ్య, వదిన తలనొప్పిగా ఉందని పడుకుంది. నేను వంట చేయాలని ఇక్కడికి వచ్చాను అంతే. అయినా ఇన్ని నెలల తర్వాత నువ్వు రాక పుట్టింటికి వస్తే నీతో పని చేయిస్తుందా? అది కూడా అలాగే పుట్టింటికి వెళ్ళి పని చేస్తుందంట. అత్తింట్లోనే పని చేయింది, పుట్టింట్లో ఏం పని చేస్తుంది? దాని పని చెప్తానుండు. అన్నయ్య, వదిలేమి నాకు పని చేయమని చెప్పలేదు. నేనే మీ అందరికీ వంట చేయాలనిపించి వచ్చాను. ఈ విషయాన్ని ఇక్కడితో వదిలే అన్నయ్య. అబ్బబ్బబ్బబ్బబ్బా, మీ అన్నయ్యకి చెప్పాల్సిందంతా చెప్పేసి ఈ విషయాన్ని ఇక్కడితో వదిలే అన్నయ్య అని ఇంత నిదానంగా చెప్తున్నావే, నేను అన్నీ వింటూనే ఉన్నాను. వదినకి తలనొప్పిగా ఉండి పడుకుంది, అందుకే వంట చేస్తున్నానని చెప్పావు కదా. నేనేమన్నా నీకు వంట చేయమని చెప్పానా? ఆడపడుచువి, రాక ఇంటికి వచ్చావు, నువ్వు రెస్ట్ తీసుకోమ్మా, నేను నిదానంగా వంట చేస్తాను అంటే నువ్వే కదా బలవంతంగా ఇక్కడికి వచ్చావు. పైగా నా కాపురాన్ని కూల్చాలని చూస్తున్నావా అని వదిన అబద్ధమాడుతుంది. ఏంటి, నా చెల్లెల మీదే అరుస్తున్నావు? నీకు తెలుసు కదా నా చెల్లిని ఒక్క మాటన్నా ఒప్పుకునేదే లేదని. మర్యాదగా నువ్వే వంట చెయ్యి. తను ఈ వంటగదిలోకి రావడానికి వీల్లేదు. అన్నయ్య, ఇప్పుడు నువ్వెందుకు వదిన్ని అరుస్తున్నావు? ఇందులో వదిన తప్పేమీ లేదురా. పద, మనిద్దరం బయటకు వెళ్దాము. అవునవును, బయటకు వెళ్ళండి. ఇక్కడ చెప్పిన చాడీలన్నీ సరిపోలేదు కదా, బయటకు తీసుకువెళ్ళి ఇంకా చాడీలు చెప్పి నా కాపురాన్ని కూల్చివేయి. చూడు కమల, ఇప్పటికే నువ్వు చాలా ఎక్కువగా మాట్లాడావు. నా చెల్లాలాంటిదో నాకు తెలుసు, నువ్వెలాంటిదానివో అంతకన్నా బాగా తెలుసు. నోరు మూసుకొని నీ పని నువ్వు చేసుకో. అన్నయ్య, నేను వచ్చిన రోజే ఏంటిది ఇలా గొడవ పడుతున్నారు మీరిద్దరు? ఇలాగైతే నేను ఈరోజే తిరిగి వెళ్ళిపోతాను. మర్యాదగా నువ్వు నాతో బయటికి పద అని చెప్పి అనడంతో రాము సైలెంట్గా బయటికి వస్తాడు. చూడరా రాము, నువ్విలా నీ భార్య ఇంకా చెల్లి మధ్య నలిగిపోవడం నాకు ఇష్టం లేదురా. ఇక్కడ నువ్వు చేస్తున్న తప్పేంటో తెలుసా? నీ భార్య ముందు నీ చెల్లిని అతిగా ప్రేమిస్తున్నావు. ఏ ఆడదైనా సరే అలా తన భర్త తన చెల్లిని ప్రేమించడాన్ని ఖచ్చితంగా ఒప్పుకోదు. ఎందుకంటే నేను నీ అమ్మ కన్నా ముందు ఒక ఆడదాన్ని కాబట్టి. నీ చెల్లికి ఎంత విలువిస్తున్నావో తనకి అంతే విలువిస్తున్నాను అన్న విషయాన్ని నువ్వు తనకి అర్థమయ్యేటట్టు చెప్పావంటే మన ఇంట్లో ఇలాంటి సమస్యలు ఉండవురా బాబు. నీకు దండం పెడతానురా, దాంతో మాట్లాడరా. అమ్మా, అంటే నేను దాంతో మాట్లాడలేదని నువ్వు అనుకుంటున్నావా? దాని బుద్ధి అంతమ్మా, ఎప్పుడు గొడవలు పడుతూ ఉంటుంది, ఎదురువారిని తప్పు పడుతూ ఉంటుంది. అది ఇంకా మారదమ్మా.
చూడరాము, ఈ సృష్టిలో మనం అర్థమయ్యేటట్టు చెప్తే మార్పు లేని మనిషి అంటూ ఎవరీ ఉండర్రా. నువ్వు దానికి అర్థమయ్యేటట్టు చెప్పు. అది ఎందుకు మారదో నేను చూస్తాను. ముందు నువ్వు దానికి ప్రేమగా నాకు మీరిద్దరూ ఒకటే అన్న విషయాన్ని అర్థమయ్యేలా చెప్పు బాబు. అలాగే అమ్మా, నువ్వు చెప్పావు కాబట్టి ఒకసారి మళ్ళీ ప్రయత్నించి చూస్తాను. వెళ్ళిన టైంలో కమలను పక్కకు పిలిచి, చూడు కమల, నువ్వెందుకు ఎప్పుడు ఇలా గొడవలు పడుతూ ఉంటావు? దానివలన ప్రయోజనం ఏముంది చెప్పు. నువ్వు సౌందర్య, నువ్వు ఇద్దరూ నాకొకటి. కానీ నువ్వేమనుకుంటున్నావు? మీరిద్దరూ వేరు వేరు అనుకుంటున్నావు. కానీ అలా ఎప్పటికీ కాదు. నాకు సౌందర్య ఎంతో, నువ్వు అంతే. తను నా రక్త సంబంధం. చిన్నప్పటి నుంచి కలిసిమెలిసి పెరిగిన వాళ్ళం. తనపై కొద్దిగా ప్రేమ ఎక్కువే ఉండొచ్చు. కానీ నువ్వు నా భార్యవి. జీవితాంతం నాతో కలిసి ఉండవలసిన దానివి. నువ్వు అర్థం చేసుకోకపోతే నన్ను ఇంకా ఎవరు అర్థం చేసుకుంటారు చెప్పు కమల. ఏమండి, మన పెళ్ళైన ఇన్ని రోజుల్లో మీరింత ప్రశాంతంగా నాకు ఈ విషయాన్ని ఎప్పుడూ చెప్పలేదు. అందుకే నాకు ఇన్ని గొడవలయ్యాయి. తను ఎక్కువ, నేను తక్కువ అని నేను ఎప్పుడూ భావించేదాన్ని. నా భర్తకి నేనంటే అసలు విలువ లేదనుకునేదాన్ని. అందుకే ఇన్ని గొడవలు జరిగాయి. కానీ నీకు ఈరోజు అర్థమైంది కదా, నా చెల్లంటే నాకు ఇష్టం. అలాగే నువ్వు కూడా. నా చెల్లిని నువ్వు బాగా చూసుకో. నిన్ను నేను బాగా చూసుకుంటాను. ఈరోజు నుంచి మీరిద్దరూ కలిసిమెలిసి జీవించండి. కానీ నీకు ఈరోజు అర్థమైంది కదా, నా చెల్లంటే నాకు ఇష్టం. అలాగే నువ్వు కూడా. నా చెల్లిని నువ్వు బాగా చూసుకో. నిన్ను నేను బాగా చూసుకుంటాను. ఈరోజు నుంచి మీరిద్దరూ కలిసిమెలిసి జీవించండి. అలాగేనండి. మీరు ఇంత వివరంగా చెప్పిన తర్వాత కూడా నేను ఎందుకు గొడవ పడతాను చెప్పండి. ఈ రోజు నుంచి సౌందర్యని నా సొంత చెల్లిలా చూసుకుంటాను. మీరు ప్రశాంతంగా ఉండండి అని కమల అంటుంది. రోజు నుంచి కమల సౌందర్యాన్ని చాలా బాగా చూసుకుంటుంది. ఎటువంటి గొడవలు పడకుండా కలిసిమెలిసి వాళ్ళిద్దరూ జీవిస్తారు. ఇలాగే ప్రతి ఇంట్లో భర్తలైనా సరే, తండ్రులైనా సరే, ఎవరైనా సరే ఆడదాని మనసు అర్థం చేసుకుంటే ఆ ఇల్లు ప్రశాంతంగా ఉంటుంది.